కవిత గారు అంటున్నారు అసెంబ్లీ ముందు ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? నాకు జాలేస్తుంది కవితమ్మ. అవ్వా మీ నాయనని అడుగు, చెప్తే చెప్తాడు, లేకపోతే ఆయన కూడా సమయం లేకపోతే చెప్పడు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజావాణి వినట్లేదు, ఢిల్లీ వాణి వింటుందని అంటున్నారు. గురువి తగ్గిందాడ నలుపుతాను తన నలుపుతాను తెలియదు అన్నట్టు మీ నాయన దగ్గర మంత్రి మాట్లాడినాడు. అందరు నోరు నొక్కి నేనే నిష్ణాతుణ్ణి, నా అంత తెలివైనోడు ఎవరు లేరు. ఇంకేం ముఖం పెట్టుకుంటావు, ఎందుకు మాట్లాడతావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమన్నా పిక్నిక్ స్పాట్ ఎప్పుడు వెళ్ళి అక్కడ చూడడానికి ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు, మళ్ళీ వెళ్తున్నారు, ఎందుకని హరీష్ రావు గారు మిమ్మల్ని కూడా రమ్మన్నాం కదా. మేం ప్రాక్టికల్గా ఉంటాం బిడ్డ. ఎట్లా కనబడుతుంది తప్పు ఇట్లాంటి? మళ్ళీ రాజయ్య గారిని ఎంపీగా చూడొచ్చంటారు. కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, తప్పకుండా నన్ను దీవిస్తుందని నమ్ముతున్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు. నమస్తే సార్. అమ్మ నమస్కారం సార్. ఏంటి సార్ కవిత గారు అంటున్నారు అసెంబ్లీ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కోసం శంకుస్థాపన చేసినప్పుడు ఇక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టాలి కానీ, అదే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి కానీ, ఈ రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు? ఆయన మన తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేశాడు అని. పాపం నాకు జాలేస్తుంది కవితమ్మ. నీకు ప్రజాస్వామ్యం తెలియదు, మీ ప్రజాస్వామ్యం గోడలు తెలివై, అంచులు తెలివై. మొన్నటి దాకా అమెరికాలో ఉన్నావు. లట్కన తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనగానే నీ నాయన విలువగా ఉరకా చాడేసి కుర్చీలో కూర్చున్నావు. ఓ పరిపక్వమైన భాష ఉన్నట్టు, పరిపక్వమైన జ్ఞానం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అవ్వా మీ నాయనని అడుగు. ప్రజాస్వామ్యము 47లో దేశానికి బానిసత్వం పోయి దేశానికి స్వతంత్రం వచ్చిన నాడు, మాట్లాడే హక్కు లేని నాడు, అడిగే హక్కు లేని నాడు కాంగ్రెస్ పార్టీ బానిసత్వం నుంచి బయటకు వచ్చినాం. కాబట్టి ప్రజలందరికీ ఈ ప్రజాస్వామ్యం ఫలాలు అందాలని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడిన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసి, లేనోనికి ఒకటే ఓటిచ్చి, ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, చదువుకున్నవానికి ఒకటే ఓటిచ్చి, చదువు రానోనికి ఒకటే ఓటిచ్చి గొప్ప రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. దాన్ని పునికి పుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వారసుడైనటువంటి మా రాజీవ్ గాంధీ 73, 74 చట్ట సవరణ తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యము, గ్రామాలలో ప్రజలు చూపుడు వేళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళు స్పెక్టేటర్స్ కాకూడదు, వాళ్ళు దీనిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశం చొప్పున అధికారం ఒక్క దగ్గర ఉండకూడదు, అధికార వికేంద్రీకరణతో పాటుగా అధికారం అనేది రొటేషన్లో తిరగాలి, అందరి కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు తిరగాలని, సభ్య సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు కూడా చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళు కూడా కనీసం 33% రిజర్వేషన్ పెట్టాలి. గ్రామ పరిపాలన సుభిక్షంగా సురక్షితంగా ఉండాలంటే ఆర్థిక పరిపుష్టి కలగాలి, దానికి ఫైనాన్స్ కమిషన్ అనేది పెట్టాలి. 5 ఏళ్ళకు ఒకసారి ఇష్టారాజ్యంగా ఉండకూడదు, 5 ఏళ్ళకు ఒకసారి కంపల్సరీగా ఎన్నికలు జరగాలి అని గొప్ప ఆశయంతో ప్రజాస్వామ్య పునాదులకు గోడలు నిర్మించినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం పరిపాలనా సంస్థ అయినటువంటి సెక్రటరియట్ ముంగట అది పెడితే ఆహ్వానించాలి, సంబరపడాలి. అడిదికు ప్రజాస్వామ్యం రాసిన అంబేద్కర్ ఉన్నాడు, ఇదికు ప్రజాస్వామ్యాన్ని పరిపక్వత చెందినటువంటి నాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి తీసుకుపోయినటువంటి నాయకుడు ఇటువైపు ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆహ్వానించాలి. తెలుగు తల్లి విగ్రహం ఎక్కడైనా పెట్టుకుందామమ్మా, డోంట్ వరీ. దానికి తెలంగాణ తల్లి అది ఏందో మేము దాన్ని రూపకల్పన చేస్తున్నాం, దాన్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఆయన కట్టినట్టు దుష్టబుద్ధితో కాదు, అదేదో ఎవరి రూపమో చెక్కి నేను ఆ మాట మాట్లాడలేను, ఆ రూపం చెక్కి తెలంగాణ తల్లి అంటారు. అది మంచి పద్ధతి కాదు. ఈ దేశానికి దశ చూపించినటువంటి నాయకుడు. ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం ఈ దేశంలో వచ్చిందంటే కేవలం రాజీవ్ గాంధీ ద్వారా వచ్చింది.
మేము ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగై ఈ దేశం యొక్క కొనుగోలు శక్తి పెరిగి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి చెందిన దేశంగా మారాలని దృఢమైన సంకల్పం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానం. దాన్ని తెలుసుకోవా మీ నాయనని అడుగు, చెప్తే చెప్తాడు, లేకపోతే ఆయన కూడా సమయం లేకపోతే చెప్పడు. ఇంకేమన్నా ఉంటే పుస్తకాలు చదువుకో. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజావాణి వినట్లేదు, ఢిల్లీ వాణి వింటుందని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్య పార్టీ, మా జాతీయ పార్టీ, మీ నాయనది కుటుంబ పార్టీ. మీ పార్టీలో ఏమన్నా ప్రజాస్వామ్యం ఉండేనా? అరే గురువి తగ్గిందాడ నలుపుతాను తెలియదు అన్నట్టు మీ నాయన దగ్గర మంత్రి మాట్లాడినాడు, కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యేలు మాట్లాడినారు, అధికారులు మాట్లాడినారు, శాస్త్రజ్ఞులు మాట్లాడినారు. అందరు నోరు నొక్కి నేనే నిష్ణాతుణ్ణి, నా అంత తెలివైనోడు ఎవరు లేరు అని ప్రాజెక్టును కడితే నిట్ట నిల్వ వలిగిపోయింది. ఇంకేం ముఖం పెట్టుకుంటావు, ఎందుకు మాట్లాడతావు? ఎస్, మాది ప్రజాస్వామ్య పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు పరిశీలన చేస్తాం, వాటిని ఎట్లా మెరుగుపరచాలని ఆలోచన చేస్తాం. దానికి మా కేంద్ర పార్టీ ఉంటుంది. ఏ సమస్య అయినా డిస్కషన్ తోటి పరిష్కారం అవుతాయి. ఆ డిస్కషన్ చేస్తాం, వచ్చి మళ్ళీ మా కార్యక్రమాలు మేము రూపొందించుకుంటాము. ఇది డెమోక్రసీకి ఒక మచ్చ తునుక. మీరు మాట్లాడే హక్కు టీఆర్ఎస్కు లేదు అనేటువంటి మాట తెలియజేస్తాం. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమన్నా పిక్నిక్ స్పాటా? ఎప్పుడు వెళ్ళి అక్కడ చూడడానికి? ఆల్రెడీ ఒకసారి వెళ్ళారు, మళ్ళీ వెళ్తున్నారు, ఎందుకని హరీష్ రావు అడుగుతున్నారు. హరీష్ రావు గారు మిమ్మల్ని కూడా రమ్మన్నాం కదా, అసెంబ్లీలో చెప్తే తీరి చెప్పినట్టయితే హైపోథెటికల్ థింకింగ్ అంటారు. హైపోథెటికల్ థింకింగ్ గుర్తుపెట్టుకో. అట్లా అనుకుంటారు. థియరిటికల్గా మీ మామ చెప్పినట్టు డయాగ్రామ్ గీసి మనది ఏమంటారు ఒక సెల్లో బొమ్మలు వేసి నేను బాగా చూపిస్తాను ఈతతో పెట్టుకొని కట్టెపట్టుకొని చూపించినట్టు కాదు. మేము ప్రాక్టికల్గా ఉంటాం బిడ్డ. ప్రతిపక్ష పార్టీని అందరినీ కలుపుకొని పోయినాం చూపిస్తాను, మట్టిగా మాట్లాడుతున్నాం అనుకున్నారు బిడ్డ. ఇక చూడు ఎట్లా వెలిగిందో అని చూపించకపోతే అది పిక్నికా? ఎట్లా కనబడుతుంది? తప్పు. ఇట్లాంటి అనుచితమైన మాటలు మాట్లాడి నీ స్థితిని దిగజార్చుకుంటే జాలి కనుకదు. చాలామంది వింటున్నారు బిడ్డ. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా వింటారు, విని నన్ను కూడా విమర్శిస్తారు. కానీ నేను ఏ తప్పు అంచులో నిలబడకుండా మాట్లాడతా, ప్రయత్నం చేస్తా. నువ్వు తప్పు అంచులో నిలబడుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుట్లో నీ భాగస్వామ్యత లేదా? మీ మామే కదా కట్టింది. మీ మామే వెనక మాట నిన్నడా? కనీసం నీ మాట నిన్నడా? నీకు కూడా ఏమైనా దోషిందా? కేంద్ర జలవనరుల అనుమతి పొందాలని తెలిసిందా నీకు? నీకు అదొకటి సంస్థ ఉంటుందని తెలుసా? 80% నిధులు వాళ్ళు ఇస్తారు, 20% నిధులు మనము. సాంకేతికమైనటువంటి దాన్ని ఏంటి పరిశీలన శక్తి ఎక్కువ ఉంటుండే, దాని మీద నిఘా విభాగం ఉంటుండే, అది బాగవుతుండే కదా. ఈరోజు మొత్తం ప్రజలందరినీ నడ్డివిరిసినావు కదా, ఇక నీకు మాట్లాడే హక్కు లేదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ రాజయ్య గారిని ఎంపీగా చూడొచ్చంటారా? కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ, జాతీయ పార్టీ. తప్పకుండా నన్ను దీవిస్తుందని నమ్ముతున్నా. నాయకులు అనేక మంది ఉంటారు మా దానిలో. సమీకరణాలు, ప్రాతిపదికలు, ప్రాంతాలు సమతుల్యం చేసి ఇస్తారని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే నేను అభివృద్ధిలో ఉన్నా, అందుబాటులో ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన, కేంద్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులను నా జిల్లాకు తీసుకొచ్చిన. ఉదాహరణకు వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తే వాళ్ళు తుంగలో దొక్కిండ్రు. టెక్స్టైల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన, టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చిన, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన వరంగల్కు. 3వ లైన్ వేయించినాం కాజీపేట నుంచి మా సికింద్రాబాద్కు రైల్లో 3వ లైన్ వేయించినాం. కరీంనగర్ నుంచి సికింద్రాబాద్కు ఒక కొత్త రైల్వే లైన్ వేయించినాం. ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆవిష్కరించిన తెలంగాణ ఉద్యమంతో పాటుగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో ఉన్నాం బాబు. కాబట్టి నన్ను దీవిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా రేపు రాబో కాలంలో ఒక మంచి విచక్షణ కలిగినటువంటి ఒక నాయకునిగా విలక్షణమైనటువంటి ఆలోచన చేసి తప్పకుండా రాష్ట్రము లోటు బడ్జెట్లో ఉన్నది, కేంద్రంలో ఉన్నటువంటి నిధులను మాకు వచ్చే విధంగా అర్హత పొందించి, అర్హత ఉంది కాబట్టి మాకు ఇమ్మని నేను తప్పకుండా ఒక లాజికల్గా మాట్లాడి చెప్పట్టి తీసుకొస్తానని నమ్మకం ఉంది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,
ఒట్టిగా నేను అట్టిగా పోయి ఉండను. మీరు ఒక్క ఓటేసి మర్చిపోతే నేను తెలంగాణ రాష్ట్రం సాధించుట్లో మీ ఆశయాలను వమ్ము చేయలేదు. మళ్ళొక్కసారి నన్ను దీవిస్తే తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటుగా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించడం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇది కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య గారు హరిప్రియ మీడియాతో మాట్లాడింది.